ఇప్పుడు ఘాటి అనే సినిమా రిలీజ్ అవబోతుంది. దాంట్లో హీరోగా చేశారు. తర్వాత హిందీ ఆల్బమ్స్ చేశారు, హిందీ సినిమాలు చేశారు. మా ప్రియ మిత్రుడు దిలీప్ రాథోడ్ గారు మాట్లాడతారు. నమస్కారం అండి, సభకు నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రముఖులందరికీ నా యొక్క పాదాభివందనాలు. ముఖ్యంగా ఏదైనా చీమ కుట్టాలన్నా చీమ కదలాలన్నా ఆ ఈశ్వరుని కృప ఉండాలి. ఆ కృప నిండుగా నాకు ఉంది కాబట్టి ఈ సినిమా రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈశ్వరాయ నమః. ఆయనని నమ్మినవాడు ఎక్కడ ఎటువంటి డోకా లేకుండా చూసుకునేవాడు ఆ సర్వేశ్వరుడే, ఈశ్వరుడు. ప్రపంచాన్నే ఏలుతున్నాడు. మన కాశీ అంటేనే ఆ పేరులోనే శుభం ఉంది. కాశీనగర్ 1947 సినిమాలో అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దానికి ముఖ్య కారణం ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారు, మా అన్నగారు. ఆయన ఎల్లవేళ సుఖంగా ఆయురారోగ్యంగా ఉండాలని చెప్పి నేను భగవంతుడిని కోరుకుంటున్నాను. ఘాటి సినిమా చేశాను, అది ట్రైలర్ కూడా మీరు చూడొచ్చు. నేను మీ అందరికీ సుపరిచితమే. ప్రజలారా, మిత్రులారా, ఇక్కడ వచ్చినటువంటి మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళందరికీ నా యొక్క పాదాభివందనాలు. మీరందరూ ఉంటేనే మేము ఉంటాము. మా కళాకారులు, మేము కళాకారులం అంటే మేము ఈ కళా ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకు కళామ తల్లి దీవెన కూడా చాలా ఉంది అని నేను భావిస్తున్నాను. కాశీనగర్ 1947 సినిమాకి దర్శకులు చిత్తజల్లు ప్రసాద్ గారు నాకు వరం ప్రసాదించారు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అంతేకాకుండా ఒక చిన్న మాట, అంటే ఒక చిన్న వ్యక్తి ఎవరు, మన పిఆర్ఓ బాబు నాయక్. ఆయన ప్రింట్ అంటే నా యొక్క యాడ్ ఆయన సినీ రంజని దాంట్లో వేయకపోయి ఉంటే గురుగారి దగ్గర వెళ్ళకపోయి ఉండేది. సో 5 సినిమాల్లో హీరోగా చేశాను, 4 సినిమాల్లో విలన్గా చేశాను. అంతా కళామ తల్లి ఆశీర్వాదంగానే నేను భావిస్తున్నాను. ఈ సినిమా అఖండమైన విజయం సాధించి ప్రతి ఒక్కరూ దీన్ని దీవించాలని, ఈ సినిమా మేము మొదలుపెట్టినప్పటి నుంచి ఎటువంటి అవరోధాలు లేకుండా జరుగుతుంది. దానికి మీరందరూ సహకరిస్తున్నారని భావిస్తున్నాను. మా డైరెక్టర్ గారు చిత్తజల్లు ప్రసాద్ గారు స్టార్ డైరెక్టర్ అవ్వాలి, నేను స్టార్ హీరోని అవ్వాలి, ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతి టెక్నీషియన్స్ అభివృద్ధి సాధిస్తారని కూడా నమ్మకం వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే ఈశ్వరుడు సర్వేశ్వరుడు, ఈశ్వరుని పేరు ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళు దిగజారు. గాడ్ బ్లెస్ యూ ఆల్, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. మరొకసారి డిఓపి గారికి, ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారికి, అన్నగారికి, మా అన్నగారు ఎప్పుడు దూరం నుంచే ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు నన్ను. చాలా సంతోషం అన్న. ఇక మా డైరెక్టర్ గారు మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ దిలీప్ గారు. ఇప్పుడు చిన్న కళాకారుల కాడి నుంచి, చిన్న నిర్మాతల కాడి నుంచి తన సహాయ సహకారాలు, తన ప్రోత్సాహం ఎంతగా అందిస్తారో అది వర్ణనాతీతం అండి. ఈ సభకి అధ్యక్షులు, నిర్మాత డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారిని తన అమూల్యమైన సందేశాన్ని మన సినిమా గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాను సార్. మీట్లో ఉన్నా ఫోన్ చేస్తాను. ఈనాటి శ్రీ గణేష్ దేవి మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన రమాదేవి రెడ్డి గారు ప్రొడ్యూసర్గా, వారు కువైట్ దేశంలో ఉండి హైదరాబాద్కి వచ్చి తెలంగాణ ఫిలిం ఛాంబర్లో బ్యానర్ ఓపెన్ చేసి సినిమా చేస్తున్న రెడ్డి గారికి ముందుగా నా అభినందనలు. అలాగే 1947 సబ్జెక్ట్ ఎన్నుకొని కథ బాగుండాలి, ఆర్టిస్టులు ఎవరైనా పర్వాలేదు అనే ఉద్దేశంతో డైరెక్టర్ గారు చిత్తజల్లు ప్రసాద్ గారు ఈ సినిమా కథను రూపొందించుకొని చేయడం, వారు
దాదాపుగా నేను ఒక 7-8 సినిమాలు క్లాప్ కొట్టుంటా. నేను చేసిన సినిమాలన్నీ ఆయన రిలీజ్ చేసి ఉన్నారు. వారికి అలాగే లక్ష్మణ సాయి నాకు చాలా మిత్రులు, వారితో నేను మ్యూజిక్ కూడా చేసి ఉన్నాను పాటలు. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్. కాకపోతే ఇక్కడ కొందరికే సపోర్ట్ ఉంటుంది, కొందరికి ఉండదు. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ అలాంటిది, మనకు కొంత దరిద్రం అన్నట్టు. వారికి ఎవరికి నచ్చితే వారినే లిఫ్ట్ ఇస్తూ ఉంటారు. కొత్త వాళ్ళను చాలా టాలెంటెడ్ ఉన్న వాళ్ళకు సహకారం చాలా తక్కువ దొరుకుతుంది. అది నేను గమనిస్తూ ఉన్నా. పాపం మంచి టెక్నీషియన్, చాలా బాగా చేయగలుగుతాడు. కాకపోతే ఎందుకు నేను చేయించాను కానీ మధ్యలో గ్యాప్ వచ్చింది డైరెక్టర్ గారికి, వారికి. అలాగే హీరోగా బాగా పనిచేసి బాగా అంటే ప్రొడ్యూసర్ శ్రేయస్ కోరే మా దిలీప్ రాథోడ్, ఇంతకుముందు ఘాటి, నేనే దాన్ని ఆడియో రిలీజ్ కూడా నేను గెస్ట్గా వెళ్ళాను. వారికి సీతారామ చౌదరి గారు మా ప్రసాద్కు మంచి మిత్రుడు. ఇక ముఖ్యంగా మా కేవిఎల్ నరసింహారావు గారు, మా తెలంగాణ ఫిలిం ఛాంబర్కి ఆయన అడ్వైజర్ అండ్ లీగల్ అడ్వైజర్, అంతేనా? ఎలక్షన్ ఆఫీసర్, లీగల్ అడ్వైజర్. నేను చైర్మన్ అయితే వారే ఉన్నారు లీగల్ అడ్వైజర్గా. వారికి మా శ్రీను మంచి రైటర్, నేను ఆయనకు అవకాశం ఇచ్చిన మంచి రాసిండు. ఇక మీరు విన్నారు ఆయన సంస్కృతం అది అంత బ్రహ్మాండంగా మాట్లాడుతుంటాడు. వారికి ఆర్టిస్టులు అన్నపూర్ణ, మా కమెడియన్ చిట్టిబా సుమలత, చిట్టిబాబా సుమలత, మీ పేరు హసీనా, ఇంకా ఎవరు? పూజిత శ్రీ. అందరికీ నేను నమస్కారం. ప్లీజ్ క్షమించాలి. హలో. సార్ నమస్తే. సార్ నమస్తే. दिल्ली में सर, दिल्ली में है मिस्टर हर्ष बोल के क्या बोला सर? ओके सर, हाँ पक्का सर, हाँ हम तो नंदी अवार्ड्स भी कर रहे हैं ना सर, गवर्नमेंट सपोर्ट से वो भी कर सकते हैं. अभी उगादी को है सर, आपको भी गेस्ट बुलाना चाह रहे हैं. अभी दिल्ली में है सर, हैदराबाद आया. मैं मिलता हूँ सर आज. हाँ सर, मैं घर पे हूँ, कल आऊँ. उन्हें रहता सर, अभी कर रहे सर, करने. हाँ लेके जाएगा करा तो सर. बीबी पाटिल जयराबाद, సారీ అని పట్టుకొని ఇన్స్టాల్ చేసి. ప్రెస్ మిత్రులకు, వచ్చిన అతిథులందరికీ నా నమస్కారాలు. డైరెక్టర్ గారు మంచి అనుభవం ఉన్న వ్యక్తి, కథను బాగా చేసుకోగల కెపాసిటీ ఉంది. శివుడి పైన చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఈ మూవీ సక్సెస్ సాధించవచ్చు. మేడం గారు పాపం ఆమె సినిమా మీద ఇంట్రెస్ట్తో సినిమాలు చేయాలని ఒక పట్టుదలతో కువైట్ నుండి వచ్చి, ఆమె ఇప్పటికి 2 సార్లు 3 సార్లు వచ్చింది, వెళ్ళింది, వచ్చింది, మళ్ళీ వచ్చింది, అంతేనా? ఓపెనింగ్ అప్పుడు వచ్చింది, మళ్ళీ కొంచెం షూటింగ్ జరిగింది, మళ్ళీ వెళ్ళింది. అంటే అక్కడ వర్క్ ఉన్న సినిమా మీద ప్రేమతో ఇక్కడ కంపల్సరీ సినిమా చేయాలనే ఒక ఇంట్రెస్ట్తో ఆమె చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రేక్షకులు కూడా ఇలాంటి వారిని ఆదరిస్తే, ఇలాంటి డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్స్ని, హీరోస్ని, హీరోయిన్స్ని ఆదరిస్తే తప్పకుండా ఇంకా మళ్ళీ మంచి మంచి సినిమాలు చేస్తారు. కాబట్టి ఇలాంటి కొత్త వారిని, కొత్త ప్రొడ్యూసర్స్ని మీరు సపోర్ట్ చేయాలి. మేము ఇండస్ట్రీగా వారిని డెఫినెట్గా బాగా సపోర్ట్ చేస్తాం. ఈ సినిమాకు మంచి నేను ఇప్పుడు నా సాంగ్ ఒకటి మధుప్రియ పాడింది,
సంక్రాంతి సాంగ్ ఆ షూటింగ్లో ఉన్న బైసాబ్ పిలిస్తే ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాడు, షూటింగ్ జరుగుతూ ఉంది. అయితే నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే ఒక చిన్న సినిమాను మనం సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఎంతో కొంత మైలేజ్ వస్తుందన్న నమ్మకంతో నేను రావడం జరిగింది. కాబట్టి ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాని మనం తప్పకుండా ఆదరించాలి. వీరిని సపోర్ట్ చేసినప్పుడే కొత్త కొత్త కథలు, కొత్త కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్, ఇప్పుడు వీరి దగ్గర మంచి టాలెంట్ ఉంది. ఇలాంటి సినిమా మంచిగా ఆడితే ఆయనకి ఇంకా మంచి అవకాశాలు వస్తాయి, ఇంకా బాగా. అలాగే హీరో బాగా చేస్తారు, వారికి కూడా మంచి అవకాశం వస్తుంది. డైరెక్టర్ బాగా చేస్తాడు, ఆయనకు కూడా మంచి అవకాశం వస్తుంది. కాబట్టి ఇలాంటి సినిమాలని ప్రేక్షకులు కూడా ఆదరించాలి. ఇట్లాంటి సినిమాలు ఆదరించినప్పుడే ఇండస్ట్రీలో చాలామందికి అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. టెక్నీషియన్స్ కూడా చాలామంది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో దాదాపుగా సంవత్సరానికి ఒక 200-250 సినిమాలు రిలీజ్ అయితే అందులో ఒక 150-170 సినిమాలు చిన్న సినిమాలే రిలీజ్ అవుతాయి. చిన్న సినిమాలు ఆదరణ లభిస్తేనే పెద్ద అవకాశం, ప్రతి వారికి పెద్దగా అవకాశం రావడానికి అవకాశం ఉంటుంది. పెద్ద సినిమాలు కోట్లలో పెట్టి చేస్తారు, వాటి ఖర్చు కూడా కోట్లలోనే ఉంటుంది, వచ్చిన ఇన్కమ్ కూడా అంతే ఉంటుంది. చిన్న సినిమాలు ఏంటంటే వాళ్ళు బడ్జెట్లో కరెక్ట్గా బడ్జెట్ అనుకొని చేస్తారు. కాబట్టి దానికి పర్ఫెక్ట్గా ఉంటే ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ హీరో అయినా, ఏ టెక్నీషియన్ అయినా చిన్న సినిమాతోటే ఇండస్ట్రీకి వస్తారు. వాళ్ళని ఆదరించినప్పుడే వాళ్ళు పెద్ద హీరోలు అవుతారు, పెద్ద డైరెక్టర్లు అవుతారు, పెద్ద టెక్నీషియన్స్ అవుతారు. కాబట్టి ఇలాంటి సినిమాలను తప్పకుండా ప్రేక్షకులు ఆదరించాలి, దీన్ని సపోర్ట్ చేయాలి. తప్పకుండా నేను మాత్రం ఛాంబర్ నుంచి మా ప్రసాద్ భాయ్కు, మేడం గారికి ఎన్ని థియేటర్లు కావాలంటే అన్ని థియేటర్లు ఇప్పిస్తా. ప్రసాద్ భాయ్, మీరు బ్రహ్మాండంగా మంచి పబ్లిసిటీ చేయండి. ఇప్పుడు చేసే సినిమాలకు మంచి అవకాశం కూడా ఉంది. ఏంటంటే ఒకటి థియేటర్ ఉంది. గతంలో ఓన్లీ థియేటర్ శాటిలైటే ఉండేది. ఇప్పుడు మనకు థియేటర్ ఉంటుంది, ఓటీటీ ఉంటుంది, డిజిటల్ మార్కెట్ ఉంది, యూట్యూబ్స్కి అమ్మొచ్చు, ఇన్ని రకాలుగా బిజినెస్ చేయొచ్చు. కాబట్టి మీరు మంచి పబ్లిసిటీ చేయండి. దీన్ని మనం అన్ని భాషలలో ఓటీటీకి అమ్ముదాం, థియేటర్లు రిలీజ్ చేద్దాం, ప్లస్ డిజిటల్ మార్కెట్ కూడా అమ్మొచ్చు. దీన్ని బాగా చేయండి. డైరెక్టర్ గారు, మీకు ఎప్పుడు ఏ సందర్భంలో కావాలని నా సపోర్ట్ కావాలంటే మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తా. మేడం కొత్త ప్రొడ్యూసర్ కాబట్టి వారికి మంచి థియేటర్లు నేను ఇప్పిస్తా, నేను ఇస్తున్నా. సినిమా ఏంటంటే థియేటర్లు కూడా మంచిగా ఉంటేనే, మంచి థియేటర్లు వెళ్తేనే సినిమాలు చూస్తారు జనాలు. కాబట్టి డెఫినెట్గా మనం మంచి థియేటర్లు పెట్టుకొని రిలీజ్ చేద్దాం. కానీ మంచి థియేటర్లు దొరకాలంటే మనకు కొంచెం పబ్లిసిటీ కూడా అవసరం. పబ్లిసిటీ బాగా చేయండి. దాని ప్రకారంగా మనం దీన్ని సక్సెస్ఫుల్గా చేసి మా హీరో పాపం మావాన్ని పెద్ద హీరోని చేయాలి. ఈ సినిమా పెద్ద హిట్ అయితే మావాడు పెద్ద హీరో అవుతాడు. ఆయన దగ్గర చేయాలనే కసి బాగా ఉంది. నేను ఏదో సాధించాలి ఇండస్ట్రీలో ఒక తపన ఉంది. కాబట్టి అలాంటి అంటే ఫ్యాషన్ ఉండాలి. మనం సినిమా చేయాలంటే కూడా ఫ్యాషన్ ఉండాలి. నేను కూడా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన అంటే ఒక ప్రేమ దీని మీద చెయ్యాలి. ఏదో అందరూ అంటారు నువ్వు ఎందుకు రాజకీయం నుంచి ఇటు వచ్చినావు, అందరూ ఉన్నోళ్ళు రాజకీయాలు వెళ్తారంటే నేను ఇండస్ట్రీ కోసం రాజకీయాలు వదిలిపెట్టి వచ్చిన. నేను నా 21 ఇయర్స్లోనే నేను మెదక్ జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్, నాకు 2 గన్మెన్లతోనే ఇండస్ట్రీకి వచ్చిన నేను. కానీ నాకు ఇండస్ట్రీ అంటే ఇష్టం, ఇండస్ట్రీ మీద ప్రేమతో వచ్చిన. నేను దాదాపు ఒక 35 సినిమాలు చేసిన. ఎందుకు అంటే నేను కూడా వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేసిన. నా సినిమా కూడా రిలీజ్ కాకుండా ఒక 6 నెలలు కూడా ఆపి, మన దగ్గర ఉన్న కొందరు ఉంటారు కదా ఇక వాళ్ళు ఆపి ఉన్నారు. అయినా జిద్దుగా చేసి ఈరోజు ఎవరిని ఆపాల్సిన అవసరం లేకుండా నేను సినిమా రిలీజ్ చేస్తాను. కాబట్టి వాళ్ళ మీద కక్షతోటే ఇండస్ట్రీకి వచ్చిన, ఈరోజు నిలబడినా. కాబట్టి ఎవరు కూడా సఫర్ కావద్దు. సినిమా చేస్తే ఎదుటివాడు ఎలా రిలీజ్ చేస్తున్నాడో మన వాళ్ళు కూడా రిలీజ్ చేయాలి, మనకు కూడా థియేటర్లు రావాలి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు థియేటర్లు లేకపోయినా మనకు ఓటీటీ ఉంది. కొన్ని థియేటర్లు రిలీజ్ అయినా, మినిమం థియేటర్స్ రిలీజ్ అయినా మనం ఓటీటీలో రిలీజ్ చేయొచ్చు. మొత్తానికి థియేటర్ లేకపోయినా ఓటీటీలో రిలీజ్ చేయొచ్చు. అంటే అంత అవకాశం ఉంది. కాబట్టి మనం వెనకకు పోయేది లేదు. మేడం గారు మీరు ఏం భయపడద్దు. డైరెక్టర్ గారు డెఫినెట్గా మీకు ఫుల్ సపోర్ట్. తప్పకుండా సినిమా బాగా ఆడాలి, కానీ ఎన్ని థియేటర్లైనా రిలీజ్ చేద్దాం. దీనికి మనకు తగ్గట్టు మా అడ్వకేట్ గారు ఎవరు ఉన్నారు, కొండంత అండ, ఏమాత్రం భయపడేది లేదు. నరసింహారావు గారు, నేను మీకు అంటే సజెషన్ ఏంటంటే సినిమాను మాత్రం కంప్లీట్గా బాగా చేయండి. పబ్లిసిటీ ఆడియో రిలీజ్ చేసినా బాగా చేయండి. తర్వాత కథ మీరు ఎట్లాగో మంచి కథను ఎన్నుకున్నారు కాబట్టి
దాన్ని సిస్టంగా ఇప్పుడు ఈ రోజుల్లో ఏముందంటే మనం ఎంత పెద్ద సినిమా అయినా మా సినిమా వస్తుంది అని తెలియకపోతే ఎవరు కూడా సినిమా థియేటర్కి రారు. కాబట్టి మా సినిమా వస్తుందని ఒక పబ్లిసిటీ జరగాలి. జరిగినప్పుడే థియేటర్కు అరే ఓ ప్రసాద్ సినిమా వస్తుంది, లేదంటే మా సాయి సినిమా వస్తుంది అని తెలిస్తేనే జనాలు థియేటర్కి వస్తారు. కాబట్టి మీరు తప్పకుండా మంచి పబ్లిసిటీ చేయండి. మీకు ఎలాంటి అవకాశం కావాలన్నా నేను సపోర్ట్ చేస్తా. ఇప్పుడు ఇదైతే దాదాపు కొంత ఖర్చుతో కూడుకున్నది కాబట్టి వితౌట్ ఖర్చు కూడా నేను కావాలంటే నేను హాల్ ఇచ్చి మీకు పబ్లిసిటీకి ఇస్తా. ఇదైతే కొంత ఖర్చు పెట్టున్నారు మీరు, కానీ నేను ఖర్చు లేకుండా కూడా హాల్ ఇప్పిస్తా. పబ్లిసిటీ మాత్రం చేయండి. ఆడియో రిలీజ్ కానీ టీజర్ రిలీజ్ కానీ మీరు మళ్ళీ పెట్టుకుంటారు కాబట్టి చేయండి. నా సహకారం ఏమి కావాలన్నా చేస్తా తప్పకుండా. అంటే ఈరోజు చేసే సహకారం పెద్దది. ఇప్పుడు నేను షూటింగ్ ఇటు వదిలిపెట్టి రావద్దు, కానీ నేను వచ్చిన మీకోసం. కాబట్టి మనము సినిమాను ప్రేమించే వ్యక్తులం కాబట్టి డెఫినెట్గా నేను ఎలాగ చేశానో నా ముందున్న వ్యక్తి నా దగ్గర సినిమా చేస్తున్న ప్రతి వ్యక్తి ఎవరైనా కానీ వాళ్ళు నేను తప్పకుండా సపోర్ట్ చేస్తా. వారిని ఇబ్బంది పెట్టినా నేను ఊరుకోను. నేను అట్లా చాలామందిని చూసినా చేసినా ఎవరైనా ఇబ్బంది పెట్టే రకం ఉంటే కూడా వాళ్ళని ఎదిరించి పోరాడి డెఫినెట్గా సినిమాని రిలీజ్ చేపిస్తా. దానిలో ఏమాత్రం తేడా లేదు. తప్పకుండా మీరు చేసే పని ఒకటే, పబ్లిసిటీ మంచి చేయండి. మన పూర్తి సహకారం ఉంటుంది. మన సాయి గారు బ్రహ్మాండమైన ఆ పాట నిజంగా చాలా బాగా ఉంది. అది నిజంగా స్క్రీన్ మీద వస్తే మాత్రం 100% చాలా బాగుంటుంది. మంచి టెక్నీషియన్ ఎన్నుకున్నావు బైసప్ నువ్వు. నిజంగానే టెక్నీషియన్స్ బాగున్నారు, హీరో బాగున్నాడు, హీరోయిన్స్ కూడా బాగున్నారు, అందరు ఆర్టిస్టులు బాగున్నారు. కాబట్టి తప్పకుండా దీన్ని విజయవంతం చేయడానికి 100% సాయశక్తులు. మా బైసప్ అయితే చాలా సినిమాలు చేసిండు ఆయన. ఇప్పుడు మొన్న పుష్ప 2 కూడా క్యారెక్టర్ చేశాడు ఆయన. చాలా సినిమాలు చేసిండు. కాబట్టి అలాంటి సీనియర్ ఆర్టిస్టులు కూడా మన దాంట్లో ఉన్నారు. కాబట్టి ఏం ఇబ్బంది లేదు. తప్పకుండా దీన్ని మంచి విజయం సాధించే విధంగా మనం తప్పకుండా దీన్ని కృషి చేద్దాం. ఈ సినిమా కోసం నేను కూడా మీకు ఎప్పుడు రమ్మన్నా వస్తాను. ఇంకెవరినైనా మీకు గెస్ట్లు కావాలంటే కూడా తెప్పిస్తాను. తప్పకుండా సినిమాను మాత్రం మంచి ప్రమోషన్ చేయండి. కొన్ని ట్రైలర్స్ కూడా కట్ చేయండి. మీకు ట్రైలర్స్ కూడా మనం సబ్సిడీ పైన వేద్దాం, డిస్కౌంట్ చేసి ట్రైలర్లు కూడా వేయడానికి అవకాశం ఉంది మనకు. కాబట్టి తప్పకుండా నా పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయి. ఈ సినిమాను మాత్రం చాలా పెద్ద ఎత్తున భారీ అంటే పబ్లిసిటీ చేసి 1947 అంటేనే కాశీ నగర్. కాబట్టి ఇది అందరి నోళ్ళల్లో నానాలి. అంటే మనం చేసే పబ్లిసిటీ మీద అందరూ దీన్ని 1947 కాశీ నగర్ అని అందరు చెప్తుండాలి. ఆ ట్రైలర్ చూడగానే సినిమాకు పోవాలి మనం అనే విధంగా మీరు చేయాలని నేను కోరుతూ, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మా ప్రసాద్ గారు, రామారెడ్డి గారు, హీరో అందరికీ మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తూ, ప్రెస్ మీ అందరికి కూడా నమస్కారం. థ్యాంక్ యూ ఎవరీవన్. నమస్తే. థ్యాంక్ యూ సార్. ఇలానే మీ ఆశీస్సులు చిన్న కళాకారుల దగ్గర నుంచి టెక్నీషియన్స్ నుంచి నిర్మాతలు డైరెక్టర్ల దాకా మీ ఆశీస్సులు ఉండాలి సార్. అదే మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మనకి సీనియర్ ఆర్టిస్ట్ అయిన మన పొట్టి చిట్టిబాబు గారు తన మూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. ఓకే, అందరికీ థ్యాంక్స్. నేను వెళ్తాను, షూటింగ్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ. అలా అయిపోయింది. చెప్ప హీరో ఇటు రావన్నా. మేడం, వెల్కమ్ ఫిలిం ఇండస్ట్రీ. మీరు నిజంగా మంచి సినిమాలు తీయాలి.
అంటే మన ప్రొడ్యూసర్స్లో ఎక్కువ లేడీ ప్రొడ్యూసర్స్ లేరు కాబట్టి మీరు కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మా డైరెక్టర్ గురించి నేను ఏం చెప్పినా తక్కువే, ఎందుకంటే ఆయన పెన్ను పేపర్ పెట్టినప్పుడే చిట్టిబాబుకు ఒక క్యారెక్టర్ అని చెప్పేసి రాసేస్తాడు. అంతా నా మీద ఉన్న నమ్మకం అది. థ్యాంక్ యూ గురువు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కాశీనగర్ 1947 టైటిల్ చాలా పెద్దలందరూ చెప్పారు, మా గురుగారు లక్ష్మణ్ సాయి సార్ కూడా చెప్పారు కాబట్టి అద్భుతమైన టైటిల్. అందులో ఇప్పుడు మొత్తము మైథలాజికల్ కానీ ఇట్లా ఏమన్నా ఉన్నా మొత్తం పాన్ ఇండియా రేంజ్లో ఆడే సినిమాలు కాబట్టి గురువుగారు మీరు జాగ్రత్తగా ఈ సినిమా ఆ రేంజ్లోనే చేయాలి. మినిమం కార్తికేయ 2 కన్నా కార్తికేయ రేంజ్లో ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు సినిమాలు మొత్తం ప్రపంచమే శాసిస్తుంది. సో నిజంగా మన సినిమా దిక్కు నుంచి మన యూనిట్ తరఫు నుంచి కూడా రాజమౌళి గారికి మనం కంగ్రాచులేషన్స్ చెప్పాలి. వరల్డ్ వైడ్గా ఒక తెలుగు సినిమాకు, ఒక తెలుగు పాటకు నాటు నాటు అనే పాటకు అంత పెద్ద అవార్డు రావడం అనేది నిజంగా మన సినిమా తరఫు నుంచి వాళ్ళకు కంగ్రాచులేషన్స్. మరియు ఈ సినిమాలో నాకు ఇక చెప్పాల్సిన అవసరం లేదు, సార్ ఏదో ఒకటి క్యారెక్టర్ రాసి పెట్టారు నా గురించి. నాకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్ యూ. మా లక్ష్మణ్ సాయి సార్తో ఫస్ట్ టైం ప్రెస్ మీట్లో మాట్లాడడం, చాలా ప్రోగ్రాములు చేసాం కానీ ఫస్ట్ టైం మాట్లాడడం. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా పాడారు. మైథలాజికల్ గురించి మీకు భక్తి గురించి నేను చెప్పాల్సినటువంటి కాదు. థ్యాంక్ యూ అండి, నాకు ఇంత మంచి అద్భుత అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మా 2 సినిమాలు కాశీ 95 తర్వాత యజ్ఞ సినిమాకి అత్యద్భుతమైన పాటలు రాసినటువంటి సీతారామ చౌదరి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఏ సినిమా అయినా హిట్ అవ్వాలంటే క్లాసు ఉండాలి, మాసు ఉండాలి. ఆల్రెడీ 2 సినిమాలకి 2 ఐటమ్ సాంగ్స్ ఆల్రెడీ షూటింగ్ అయినాయి, నేను రాసిన పాటలు. సరే, ఈ సినిమాకి రాసిన ఐటమ్ సాంగ్ ఈడేరి ఇంటబడి ఉన్నదానిరా, జోడు కొరకు మొగము వాచిన కన్యదానిరా. ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. ఈడేరి ఇంటబడి ఉన్నదానిరా, జోడు కొరకు మొగము వాచిన కన్యదానిరా. కూర్చుంటే కోలేసినట్లున్నది, నిల్చుంటే నిలవేసినట్లున్నది, పడుకుంటే పగలేసినట్లున్నది, ఇదంతా ఏంటో అంతుపట్టకున్నదిరా. వల్ల మాలిన పైట మాటి మాటికి జారు, వల్ల మాలిన పైట మాటి మాటికి జారు, సిగ్గుమాలిన రైక చీటి మాటికి చిట్లు, పొదిగిన కుచ్చిళ్ళు పొదుపు తప్పుతుంటే ఇది ఏమిటో అందుబట్టకున్నదిరా. సరే, ఈ సాంగ్ ఇట్లా సాగుతూ ఉంటుంది. సరే, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఏ సాంగ్ అయినా సరే షూటింగ్ కాకముందు, రికార్డు కాకముందే మిమ్మల్ని అది మెప్పించిందంటే ఆ సినిమా కానీ ఆ సినిమా వాడుకున్న ఏంటి మన డైరెక్టర్స్ గారికి ఇష్టమయ్యి ఈ సాంగ్ తీసుకున్నారు. ఐ ఆమ్ సేయింగ్ థ్యాంక్స్ ఫర్ హిమ్. వీఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ 10 years ఆన్వర్డ్స్. సరే, ఇంతకాలానికి ఒక సినిమాకి పాటలు రాసే అవకాశం వచ్చింది. ఈ మధ్య మేము ఆ కాకతీయంగా కూర్చున్నాం. చౌదరి గారు ఒక భరతనాట్యం మీద ఒక సాంగ్ కావాలండి, ఎవరు రాస్తారా అని చూస్తున్నాను అన్నారనమాట. అదేంటి సార్, మన దగ్గర ఆల్రెడీ రాసిన సాంగ్ ఏముంది, ఒక్కసారి వినిపించండి అన్నాడు అనమాట. గగన జగన గజ గమన అంటే గగన జగన గజ గమన కనద్ఘనమణి గంటిక గణగణాకర కంకణ కర్ణ కుండల దగిత గండ మండల ప్రభవిత పారాణి రాగ రంజిత మంజీర రమ్య చరణ రమణీయ తారహార రాజితగళ శోభిత గగన జగన గజ గమన. నెక్స్ట్ 2వ చరణం. మలయ పవన నట నర్తిత చెంచరీక చెంచలాలక శృంగార రస సంచిత కిలీకించిత దృగంచల శ్యామలా చేలాంచల. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ.
సో సో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ టెక్నీషియన్స్కి కృతజ్ఞతలు. సో వెరీ గుడ్ థింగ్. ఐ ఆమ్ సేయింగ్ గుడ్ విషెస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. ఈ చిత్రంలో జగన్నాథ పట్నాయక్ అత్యంత దుర్మార్గుడి క్యారెక్టర్ ఇస్తున్నటువంటి చెన్నకేశవ నాయుడు గారు మాట్లాడతారు. సార్, అందరికీ నమస్కారం. ఈ కేశవుడు అంటే ఈ చెన్నకేశవుడు పల్నాడు ఏరియా ప్రాంతంలో బతకలేని బడిపంతులుగా ఒక జర్నలిస్టుగా పనిచేసుకుంటా ఉన్నవాడిని మన డైరెక్టర్ అయినటువంటి చిత్తజల్లు ప్రసాద్ గారు ఈ సినిమాలో జగన్నాథ పట్నాయక్గా వేషం ఇవ్వడం జరిగింది. కన్నింగ్ క్యారెక్టరు, మంచిగానే మాట్లాడుతుండాలా, వెన్నుపూట పొడవాలా, అది క్యారెక్టర్. అదేవిధంగా నాది ఎంఏ బీడీ అండి, స్కూల్లో మాస్టర్ని, కాబట్టి సహజమైనటువంటి ఇది కాదు, నటనగా మాత్రమే. సరే, ముఖ్యంగా చిత్తజల్లు ప్రసాద్ గారు అచ్చంపేట ఏరియా, పల్నాడు ఏరియా అది కూడా రాక్ ఏరియా, ఒక కొండల మధ్యలో ఒక పురాతనమైనటువంటి ట్రైబల్ టెంపుల్. ఆ టెంపుల్ చూడాలండి. ఆ ఊరు నీలేశ్వరపాలెం. అక్కడ ఆ గురుగారిని చూపించడం జరిగింది. ఆ లొకేషన్స్ జర్నలిస్ట్గా మీకు తెలియదు ఏముంది, ఆ ఏరియా అంతా కూడా పరిచయంగా ఉంటుంది. బ్రదర్, ఈ విధంగా చూడాలా, ఇలా ఉండాలి మాకు అని అన్నారు. పదండి, అచ్చంపేట మండలం నీలేశ్వరపాలెంలో అటువంటి టెంపుల్ ఉందండి చెప్పగానే, అసలు మేము కథలో అనుకున్నటువంటి టెంపుల్ ఇదే అన్నారు. అక్కడ షూటింగ్ చేయడం జరిగింది. మరి సీనియర్ నటులు నరసింహరావు గారితో మేము నటించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఎందుకంటే వారికి కొత్త వారైనప్పుడు కూడా, నేను కొత్త అయినప్పటికి కూడా నాకు చాలా సలహాలు, ఇలా చేయాలి, ఇలా చేయండి, ఇలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి అని చెప్పేసి అలా చాలా సలహాలు ఇచ్చారు. ఆ సలహాల వల్ల నేను నటించడం జరుగుతుంది. అదేవిధంగా మన కెమెరామెన్ అయినటువంటి కృష్ణ గారు, ఎందుకయ్యా అంత ఫాస్ట్గా పోతావు, డైలాగ్ అంతా చిన్నగా చెప్పు, చిన్నగా, 1 more అని మళ్ళా టేకు ఓకే అయిందాక కూడా వదిలిపెట్టరు. అదేవిధంగా మన మేడం గారు దుబాయ్ నుంచి మేడం గారు వస్తారు. 17 కానీ 18 కానీ మళ్ళా షూటింగ్ అదే ఏరియాలో తీయాల్సి వస్తుంది. మీరు అవన్నీ కూడా ఏర్పాటు చేయండి, చూడండి, పర్మిషన్స్ చూడడం జరిగిందండి. మేడం గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేడం గారు, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం. థ్యాంక్ యూ చెన్నకేశవ నాయుడు గారు. ఇప్పుడు మన గణేష్ మూవీ ప్రొడక్షన్స్ అధినేత, నిర్మాత, స్నేహశీలి శ్రీ రమాదేవి రెడ్డి గారిని తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాను సార్. మేడం, మీరు అక్కడే ఉంటారు. మా ఆహ్వానాన్ని మన్నించి మా కాశీనగర్ 1947 సినిమా పోస్టర్ ఆవిష్కరించిన విచ్చేసిన పెద్దలకు, ఆర్టిస్టులకు వందనం. నేను పరమశివుని భక్తురాలిని. నేను కువైట్ నుండి వచ్చినప్పుడు కొన్ని సినిమాల్లో నటించడం జరిగింది. అయితే డైరెక్టర్ ప్రసాద్ గారు ఒక కథ టైటిల్ వినిపించారు. నాకు చాలా బాగా నచ్చి
నిర్మాతగా బాధ్యత తీసుకున్నాను. ఇప్పటి వరకు 2 పాటలు టాక్ 45% అయింది. రాబోయే శివరాత్రికి సినిమా రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాము. మీ అందరికీ ఆశీస్సులతో ఆ పరమేశ్వరుని కృపతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. నమస్తే. థ్యాంక్ యూ మేడం. నేనే మాట్లాడుతున్నాను, అదే చెప్తున్నాను. ఈ కథనకి పునాది అయినటువంటి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మన డైరెక్టర్ గారు చిత్తజల్లు ప్రసాద్ గారిని సందేశించవలసిందిగా కోరుతున్నాం సార్. సభా సరస్వతికి వందనం, అభినందన చందనం. అలాగే మీడియా వాళ్ళకి, కళాకారులకి, కళాభిమానులకి, మా స్నేహితులకి అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. నేను భానుమతి రామకృష్ణ గారి శిష్యుడిని. 15 సంవత్సరాలు తమిళనాడులో తమిళ సినిమాలకు అసిస్టెంట్గా చేశాను. తర్వాత 15 సంవత్సరాలు తెలుగు అయిపోయింది. అయితే యజ్ఞ సినిమా చేద్దామని నేను కూకట్పల్లి ఆఫీస్ తీసుకున్నప్పుడు ఒక మేనేజర్ వచ్చి, ఏమండి చాలామంది చెప్పాను, పర్లాకిమిడి దగ్గర ఒక కాశీనగర్ అనే ఊరుందండి, 100 సంవత్సరాల నుంచి శివలింగం భూమిలోనే ఉంది, అయితే శాసనం ఉందంట, ఆ శివలింగాన్ని పైకి తీసుకురాకూడదు, ఈ గుడి మొత్తం డెవలప్ చేసుకోండి, అక్కడ మాత్రం ఒక పలుకు పడకూడదు, దాని గురించి సినిమా చేయాలండి. ఎవరు చెప్పట్లేదంటే నైట్ చెప్పాడు, టైటిల్ రాసుకున్నా, కాశీనగర్ 1947. అక్కడి నుంచి డెవలప్ చేసి తెల్లారికి ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చా. అతను వండర్ అయిపోయి, మాకు అత్యంత ప్రీతమురాలు మా మేడం ఉందండి, కువైట్లో ఉంటుంది, ఆమె వచ్చిన తర్వాత కథ చెప్పి సినిమా తీద్దామన్నారు. అలా చెప్పిన తర్వాత క్రియేట్ చేసి సబ్జెక్టు ఈ కాశీనగర్ 1947 తయారు చేశాం. అయితే ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకుడు తర్వాత చేస్తాడరా అని చెప్పే అవకాశం ఇవ్వలేదండి నేను. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళకి. అలాగే ఈ సత్తెనపల్లి వెళ్ళాము, అక్కడ ఆ గుడి చూశాము. నేను ఏదైతే రాసుకున్నానో గర్భగుడిలో శివలింగం పైకి రాకుండా ఉందో అదే శివలింగ ఆలయాన్ని చూపించారు మా చెన్నకేశవ నాయుడు గారు. నేను ఆశ్చర్యపోయానండి. చాలాసార్లు అచ్చంపేట వెళ్ళాం, సత్తెనపల్లి వెళ్ళాం, కానీ ఆ గుడి ఉందని తెలియదు మాకు. చుట్టూ పర్వతాలు, 340 రోజులు గంగ వస్తూనే ఉంటుంది. దాదాపు 6 అడుగుల బల్లి ఉందండి ఆలయంలో, కాపల అంట శివలింగానికి. తప్పక ఆ శివాలయం చేసుకొని అక్కడ సాంగ్ చేశాం. ఇందాక మీరున్న పాటకి చక్కగా చేశారు ఆయన. అలాంటి పాట రాసిచ్చిన మా గురుతులీలంట. ఎందుకంటే నాద బ్రహ్మ ఇకంతే. ఇప్పుడున్న చాలామంది కొత్త మీరు డైరెక్టున్నారు, స్వరం అంటే తెలియదండి. ఒక డైరెక్ట్ని అడిగా, స్వరం రాస్తాడు, స్వరం ఏందండి అన్నాడు. 1 2 3 అంట. రాగం అడిగా, రాగం ఎందుకు అన్నాడు. కానీ మన పాట ఇట్లా రాసి చేతికి ఇచ్చాం, 5 minutesలో ట్యూన్ చేసి వినిపించారండి సాంగ్. ఇప్పుడు ఆయన వినిపించారే సీతారామ చౌదరి గారు, హీరోయిన్ భరతనాట్యం చేస్తుంటే ఒకప్పుడు ఎంటబడిన ప్రేమించినటువంటి హీరో గారు వెళ్ళిపోయే పాట అయిపోయే లోపల అలా వాటేసుకుని ఐ లవ్ యూ చెప్తాడు. అలాంటి మ్యూజిక్ అందించారు. వీళ్ళందరి సహకారంతో ఒక మంచి సినిమా ఫ్యామిలీ మొత్తం చూసి, సినిమాకి వెళ్ళారా, కామెడీ ఉంది, దేవుడి సీన్స్ ఉన్నాయి, ఇలా చెప్పుకుంటారు. కాబట్టి అంత మంచి సినిమాని నిర్మించడానికి ముందుకు వచ్చిన మా చెల్లెమ్మ రమాదేవి రెడ్డి గారిని 100 ఏళ్ళు బ్రతుకుతూ 100 సినిమాలు తీయాలి. అలాగే మా కావూరు శ్రీనివాస గారు 30 సంవత్సరాల స్నేహితం, మహారచయిత, తాళపత్ర గ్రంథాలు చదువుతాడు, ఎక్కడ నిధిందో చెప్తాడు, గవర్నమెంట్కి అప్పు చెప్తాడు.
అలాగే సాహిత్యం కూడా నంబర్ 1. వీళ్ళందరూ సహకారంతో మేము ముందుకెళ్ళి వీలైతే శివరాత్రికి కానీ ఇంకో నెల ముందు కానీ రిలీజ్ చేయాలని తపస్సు చేస్తున్నాం. మీ దీవెన ఇవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఈ కథలో దమ్ము, ఆ కంటెంట్, మీకున్న బలం అంతా ఆ కథే, కంటెంటే, అదే మిమ్మల్ని నడిపిస్తుంది. శివుని మీద ప్రేమతో మూవీని స్టార్ట్ చేసి గ్రేట్ అనిపించుకున్న మన రామాదేవి రెడ్డి గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, ఈ టీం సభ్యులందరికీ కూడా చాలా చాలా దేవుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను సార్. అయితే ఇప్పుడు మంచి వ్యక్తులు, అత్యంత కళాప్రియులు కేవీఎల్ నరసింహరావు గారి నట విరాట్ అని పెట్టబోతున్నా, బిరుదీయబోతున్నా. ఆ సందర్భంలో వారిని వారి అభిమానులు సన్మానిస్తారు. రండి. సభకు నమస్కారం అండి. సభకు వచ్చిన పెద్దలందరికీ, ప్రేక్షకులకి, మన ప్రెస్ వాళ్ళకి నా కృతజ్ఞతలండి. నేను ఇక్కడికి రావడం కారణం మా నరసింహారావు గారు, లక్ష్మణ్ గారు అండి. నేను నా ఊరు కొప్పరం అండి. యాక్చువల్గా ప్రకాశం డిస్ట్రిక్ట్ కొప్పరం అనమాట. నేను 81లో హైదరాబాద్ వచ్చాను. సివిల్ సప్లై కార్పొరేషన్లో డిఎంగా చేసి రిటైర్ అయ్యాను 2019లో. అయితే నటరాజ గాన కళావేదిక అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి సింగర్స్ కోఆపరేషన్ చేస్తున్నామండి. సింగర్స్ని దగ్గర తీసుకొని పాటలు పాడటం ఇప్పటికి 46 ప్రోగ్రాములు చేశానండి. 2019లో స్టార్ట్ చేసి 46 ప్రోగ్రాములు చేశాను. మా నరసింహారావు గారి దానితోటి మా లక్ష్మణ్ సార్ కూడా మన గెస్ట్కి వచ్చారు. మాకు చాలా బాగా ఆశీర్వదించారు మమ్మల్ని. ఈ సినిమా కూడా 1947 సినిమా కూడా సక్సెస్ కావాలని బాగా, ఈరోజు గురువారం సాయిబాబా గారి వారం, ఇవాళ సాయిబాబా గారి అండలు అన్నీ మీకు ఉంటాయి. ఈ సినిమా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. మేడం గారు సార్లు అన్నట్టు 100 సినిమాలు తీసి మహిళల్లో మంచి పేరు సంపాదించాలని నా కోరిక అండి. అన్ని రంగాల్లో మహిళా రంగం ఫస్ట్ ఉండాలని నా కోరిక. ఆ విధంగానే ఉంటున్నారు మేడం గారు కూడా. ఆ విధంగానే 100 సినిమాలు చేయాలని నా కోరిక అండి. అలానే మా చిన్ననాటి ఆర్గనైజేషన్ వాళ్ళని కూడా కాస్త కోఆపరేషన్ చేయాలని కోరుకుంటున్నానండి. ఎందుకంటే పెద్దవాళ్ళ అనుగ్రహిస్తుంటేనే మాలాంటి వాళ్ళు పైకి వస్తాం. చిన్న ఆర్గనైజేషన్లు మా పెద్దదేం కాదు. నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను. అది చేసి పెద్దల దయతోటి లాగిస్తున్నాను, భగవంతుడి దయతోటి లాగిస్తున్నాను. 30 మంది సింగర్లు ఉన్నారు నా దగ్గర. రేపు మన 26వ తారీఖు కూడా ప్రోగ్రామ్ పెట్టారు ఛాయరాయ గాన సభలో. ఎక్కువ గాన సభలో రవీంద్ర భారతిలో చేస్తూ ఉంటాము. సారు నరసింహారావు గారు నాకు అన్నాడు, అదే మా ప్రసాద్ గారిని కూడా 26వ తారీఖు ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా పిలుస్తామండి. తప్పకుండా రావాలని మా కోరిక. ఇక మేడం గారు అంటే మరి మేడం గారు మరి అపాయింట్మెంట్స్ మాకు తెలియదు కాబట్టి ఆమెకి ఏమి ఉంటాయో మనకు తెలియదు కదా. అవకాశం ఉంటే రమ్మని కోరుతున్నామండి. ఎందుకంటే 26 జనవరి పెట్టానండి. అది రిపబ్లిక్ డే రోజు ఈవినింగ్ 4 to 9:30 PM నా ప్రోగ్రామ్ అండి. ఛాయరాయ గాన సభలో దీక్షితుల హాల్ అని పెద్ద హాల్ ఉంది. అది ఎక్కువ అక్కడే అవుతూ ఉంటాయి ప్రోగ్రాంలు. సార్ వాళ్ళు అన్నారు ఫిల్మ్ నగర్లో చేద్దాం అన్నారు. సరే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. లక్ష్మణ్ గారు ఇప్పుడే పెట్టమన్నారు. అసలు 26 పెట్టేయండి అంటే సరే మాకు సింగర్స్ ఏంటంటే ఎక్కువ అటు సైడ్ ఉంటారు, మాకు ఆర్టీసీ క్రాస్ రోడ్ సైడ్ ఉంటారు. వాళ్ళు రావాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఈ ప్రోగ్రాంలో వాళ్ళ అగ్రిమెంట్ తీసుకొని నేను నెక్స్ట్ ప్రోగ్రాంకు ప్లాన్ చేస్తానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు కృతజ్ఞతలండి. సార్కి ఒక చిన్న సన్మానం చేస్తామండి. మా శారద గారిని సంగీత మాస్టర్ అండి, సంగీత గురువు ఆమె. శారద గారిని ఇక్కడే ఉంటుంది, నల్లకుంటలోనే ఉంటాము అందరం కూడా. మా ఆర్గనైజేషన్ కూడా మంచి కోఆపరేషన్ మేడం. ఏదైనా మన చంద్రశేఖర్ గారని మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒక చిన్న సన్మానం చేస్తాం సార్కి అండి, మీ అంత అగ్నితోటి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి. బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాట్లాడతారు. ఇప్పుడు హీరోతో మాట్లాడిస్తే కెమెరాలు పోతాయి. ఇక ప్రెస్ మీట్ మహాలక్ష్మి ప్రెస్ మీట్ వెళ్ళాను.
చిన్న విన్నపం, లేడీ ప్రొడ్యూసర్ అనగానే ఫస్ట్ ఇక్కడ, సెకండ్ ఇక్కడే పేరు జయశ్రీ మేడం గారు రండి మేడం. సార్ మీరు కూడా డాక్టర్ కామేశ్వర శర్మ వారిది ఇక్కడే ఆఫీసు సన్నిధానం దగ్గరే. శ్రీనివాస కళ్యాణ వైభవం ఒక సినిమా చేయబోతున్నారు. అది 26 వసంత పంచమి రోజు రికార్డింగ్ ముహూర్తం స్టార్ట్ అవుతుంది. ఒకసారి మీరు వేదికను అలంకరించిన పెద్దలకి, ప్రొడ్యూసర్ గారికి, రమాదేవి గారికి ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. తోటి మహిళగా ప్రొడ్యూసర్గా ఆవిడ మంచి సక్సెస్ అయ్యి ఈ సినిమాతోటి ఇంకా ఎక్కువ సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం. అట్లాగే డైరెక్టర్ గారికి కూడా అభినందనలు అండి. మేడం ఇందాక నాతో మాట్లాడారు, ఆమె పూర్వజన్మ సుకృతం అండి. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మహాశివుడి సినిమాని ఆవిడ ఇంత ఇదిగా తీస్తున్నారు అని అంటే నిజంగా అదృష్టంగా మనం అందరం కూడా అనుకోవాలి. మరొకసారి మేడం గారికి అభినందనలు అండి. అట్లాగే నా పేరు జయలక్ష్మి అండి. నేను వచ్చేసి మన ఫిలిం నగర్లోనే దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. మా హస్బెండ్ వచ్చేసి డాక్టర్ కామేష్ శర్మ గారు. నాకు కూడా చిన్నప్పటి నుంచి సినిమాల మీద అభిమానం ఎక్కువ. అట్లాగే నేను చాలా వాటిల్లో కూడా చిన్న చిన్న సినిమాలకు కో ప్రొడ్యూసర్గా కూడా చేశాను. నాకు స్వామివారు ఎవరైతే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారో ఆయన అంటే చాలా అభిమానము, నాకు ఇష్టము. సో అందుకని ఆయన స్టోరీనే నేను ఆయన జీవిత చరిత్రని సినిమాగా తీస్తున్నామండి. ఈ వసంత పంచమి రోజున మన మ్యూజిక్ డైరెక్టర్ అయిన లక్ష్మణ సాయి గారితో మనం రికార్డు కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీ అందరి అభిమానాలు కూడా మాకు ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి ఈ అవకాశం. థ్యాంక్ యూ మేడం. నమస్కారం అండి. నేను మీ డికేఆర్ దిలీప్ కుమార్ రాథోడ్. 5 సినిమాల్లో హీరోగా చేశాను, 4 సినిమాల్లో విలన్గా చేశాను. ఘాటి టీజర్ మీరు చూసే ఉంటారు. ప్రజలందరికీ నేను సుపరిచితమే. కళారంగంలో ఎవరికైనా అదృష్టం కావాలంటే ఆ పైవాన్ని ఆజ్ఞ ఉండాలి. వారి ఆజ్ఞ లేకపోతే చీమైన కదలదు, మీ అందరికీ తెలుసు. ఆ ఆజ్ఞ నాకుందని నేను భావిస్తున్నాను. నేను అదృష్టవంతుడిని భావిస్తున్నాను. బాబు నాయక్ గారు నాకు ఆ సినీ రంగం అంటే ఆయన పత్రికలో ప్రచురణ చేయకపోయి ఉంటే, మా గురుగారు చూసి ఉండకపోయి ఉంటే నాకు ఈ అవకాశం రాకపోయేది. సో నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. వెనకాల చాలామంది లక్షల్లో వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీస్, కానీ నాకు ఆ భగవంతుడు, ఆ ఈశ్వరుడు ప్రసాదించాడనే నేను అనుకుంటున్నాను. కాశీనగర్ 1947 అఖండ విజయం సాధించాలని, నేను స్టార్ హీరో అవ్వాలని, ఇందులో చేసే ప్రతి ఒక్కరు, మా ప్రొడ్యూసర్ గారు కూడా స్టార్ ప్రొడ్యూసర్ అవ్వాలని, మా డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ అవ్వాలని, చిత్తజల్లు ప్రసాద్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేక్షకులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నేను శిరస్సు వంచి వందనాలు చేసుకుంటున్నాను. మా సినిమాని ఆదరించి మమ్మల్ని బ్లెస్సింగ్స్, మా దేవుడు ఈశ్వరుడు సర్వేశ్వరుడు ఈ లోకాన్ని ఏలేవాడు మనకు నిండుగా ఉన్నాయి కాబట్టి దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ ఈ సినిమా అఖండ విజయం సాధిస్తుందనే పరిపూర్ణమైనటువంటి షూటింగ్ జరుపుకొని మేము మళ్ళీ తిరిగి మంచి సక్సెస్ మీట్ పెడతాము, ఆడియో ఫంక్షన్ పెడతామని అభిలాషిస్తున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు రమాదేవి రెడ్డి గారిని చిరు సత్కారం లక్ష్మణ సాయి గారు అలాగే జయలక్ష్మి గారు షాలు కప్పి దుషాలు కలిపి సన్మానిస్తారు. షాలు ఎక్కడ? తప్పకుండా.
మంత్రోచ్చారణ కావూరు శ్రీనివాస్. ఓం అశ్వధాయి చ గోదాయి ధనదాయి మహాధనైః ధనం మేషజాం దేవీం సర్వకామార్థసిద్ధయేత్ పుత్రపౌత్రధనం ధాన్యం మస్తేర్వాజా విఘోరదం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీశానాం సూర్యాభాం శ్రీమైశ్వరీం చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీం ఉపాస్మయే. ఓం అగ్నిర్భవ శుచర్భవాయుత్తేజో భవ శ్రీమాన్ భవ బ్రహ్మ ఆయురాయుర్భవ. ఇమే పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్యసుజానమానైః ప్రమోదమానైః అభిమన్యమానైః పుత్రై పౌత్రై శ్రీవర్ధతాం దీర్ఘమాయు. భవతి భవతి శతమానం భవతి భవతి ఇది శతమానం భవతి శతాయు పురుష స్థితేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అఖండధన ప్రాప్తిరస్తు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు తదాస్తు. శుభం భూయాత్. థ్యాంక్ యూ వెరీ మచ్ కావూరి గారు. తర్వాత మా సినిమాలో ఆలయ ధర్మకర్తగా అత్యుత్తమ నటన ప్రదర్శించినటువంటి మా కేవీఎల్ నరసింహరావు గారిని మా యజ్ఞ సినిమా నిర్మాత రఘు గారు, తర్వాత మా మహిళ సువర్ణ స్వర్ణలత వీళ్ళు సన్మానిస్తారు. రండి రఘు గారు, స్వర్ణలత సన్మానించండి. పెద్దవారు ముఖే ముఖే సరస్వతి సహస్ర వాగ్వీ భవేత్. భవేతి భవేతి అగ్నిర్భవేతి భవేతి ఇది భవేతి భవేతస్యానాం భవేతి భవేతి ఇది అగ్నిర్భవేతి తస్యానాం యతోమయం సస్యం శోభితం యస్యా న కృతే 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 శతప్తప్తం తప్త సరతతి శతతి శతతి మరాతి. ఇది సంస్కృతం కన్నా ముందు భాషలో ఉన్న భాష. ఇది ప్రాకృత బ్రాహ్మి. చాలామందికి తెలియదు. దేవ భాషలో సంస్కృతం కంటే ముందు ప్రాకృత బ్రాహ్మి. ఇతది కృతి సతతి సత్తతం కృతి కృతి సమాతసది శతమితి 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 తత్సతతి తస్య కృతి 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 యతమసకృతి. ఓం శతమానం భవతి భవతి శతమానం భవతి శతాయు పురుష స్థేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అనేక సినిమాల్లో మీరు పెద్దవారిగా నటిస్తారు. మీ యొక్క ఇంకా మరి యొక్క పరిపూర్ణ తదాస్తు. ఆయుష్యకృతానాం యతోమహీం కృతి. అంటే సంస్కృతమే కాదండి, ప్రాకృతంలో కూడా చాలా ఉన్నాయి. అవి పరిష్కరింపబడి మా అన్నగారు మాకు అవకాశం కల్పించారు. మేము పైశాచీ భాష, పిశాచాలు మాట్లాడుకునే భాష కూడా ఉంటుంది చాలామంది. అది ఇప్పుడు వద్దులేండి. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్ర బాత్స భూమిం విశ్వతో వృత్వ అత్యధిష్ట దశాంగులం మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. ఎందుకంటే ఉన్నాయి. ఒక్క నిమిషం, ఒక చిన్న మాట చెప్తాను. ఒకసారి నేను చిత్రధర ప్రసాద్ నాయుడు గారిని ఒక అనుమతి కోరాను. నేను సినిమాలకు ఇంగ్లీష్ సబ్టైటిల్స్ రాయడంలో ఎక్స్పర్ట్ని. అనేక సినిమాలకు ఇంగ్లీష్ సబ్టైటిల్స్ రాసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీలకు పంపిస్తుంటాను. వాటిల్లో అనేక అవార్డులు కూడా వచ్చినాయి. వాటి వివరాలు మన తర్వాత తెలియజేసుకోవచ్చు. అయితే ఈ సినిమాకి కాశీనగర్ 1947కి సబ్టైటిల్స్ రాసి పోటీలు పంపించే అవకాశం ఇవ్వాల్సిందిగా చిత్రధర ప్రసాద్ నాయుడు గారిని ఇంతకుముందు కోరాను. నిర్మాత గారు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. నిర్మాత గారిని నేను సభాముఖంగా ఈ యొక్క అనుమతి కోరుతున్నారు. వారు కనుక సబ్టైటిల్స్ రాసి అనుమతిస్తే నేను ఆ సబ్టైటిల్స్ రాసి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పోటీలకు పంపిస్తే కాశీనగర్ 1947కి ఉత్తమ చిత్ర అవార్డు ఖచ్చితంగా వస్తుందని చెబుతున్నాను. అది తప్పకుండా మీ ఆశ నెరవేరుతుంది. తర్వాత మన ఆఫీసులో కూర్చొని చేసుకుందాం. ఇప్పుడు సంగీత సామ్రాట్ లక్ష్మణ్ సాయి గారిని మా చిత్రంలో ఒక కీలక పాత్ర వేస్తున్నటువంటి అన్నపూర్ణ యాదవ్ గారు, మా విఠల్ గౌడ్ గారు సన్మానిస్తారు. షాలు అన్నపూర్ణ యాదవ్ ఉందా? హలో, వర్ధం వర్ధేతి అన్నయ్య. మనం ప్రాకృత పండితులం, అందుకనే ప్రాకృతంలోనే చెప్తాను, సంస్కృతం కాదు.
వర్ధం వర్ధేతి 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 వర్ధం కృతే శతవత్సరం వర్ధేతి. శత అంటే సంవత్సరం, 100 సంవత్సరం. శతవత్సరం వర్ధేతి వర్ధేతి ఇది కృతే వర్ధం కృతే. ఓం శతమానం భవతి భవతి శతమానం భవతి శతాయు పురుషస్తేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛా ఫలసిద్ధ్రస్తు. ఓం అగ్నిర్భవ శచిర్భవాయుత్తేజో భవ శ్రీమాన్ భవ బ్రహ్మ ఆయురాయుర్భవ. ఇమే పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్యసుజానమానై ప్రమోథమానై అభిమన్యమానై పుత్రై పౌత్రై శ్రీవర్ధతాం దీర్ఘమాయు. శుభం భూయాత్. అఖండధన ప్రాప్తిరస్తు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అనేన సంగీతమభ్యస్యానాం తదస్య కృతి. శుభం భూయాత్. తరువాత యజ్ఞ కాశీనగర్ చిత్రాలకి మంచి పాటలు రాసినటువంటి మా సీతారాం చౌదరి గారిని మా మురళీకృష్ణ గారు, తర్వాత సెకండ్ హీరోయిన్ పూజితా శ్రీ గారు సన్మానిస్తారు. ముఖే ముఖే సరస్వతి సహస్ర వాగ్వీ భవేత్ పని వాగ్వీ భవేత్ కృతి యథోస కృతి. అంటే నేను కూడా మన ఇద్దరం రాశాం కాబట్టి అదే సార్. ప్రజ్ఞేతి ప్రజ్ఞాతస్యానహం యతోమయం శోభితం. ప్రజ్ఞేతి ప్రజ్ఞానహం కృతోనం లిఖితే కృతస్యానాం లిఖితం తత్కృతి లిఖితస్యానాం తద్వాగ్దేవి వైభవంతే వైభవంతి వాగ్దేవి వైభవంతే స్వీకృతి. నమో అనంతాయ సహస్రమూర్తయేత్ సహస్రపాదాత్ శిరోర్భావయేత్ సహస్రనామ్నే పురుషాయ సహస్రేత్ సహస్రపదాయేతేత్. ముఖే ముఖే సరస్వతి సహస్ర వాగ్భీ భవేత్. మేము కూడా ప్రాకృతంలో బ్రాహ్మీలో కూడా మాకు సంస్కృతంలో కూడా మంచి చక్కగా తెలుగులో రాస్తారు తెలుగు భాష. అందుకనే మేము లిరిక్గా అవకాశం కల్పించిన మా అన్నగారికి మీ అందరికీ ప్రతి ఒక్కరికి సమస్త మహోదయం మమ వందనం పాదాభివందనం. శుభం భూయాత్. ఈ సినిమాకి కథకి పునాది అయిన మన చిత్తజల్లు ప్రసాదరావు గారు డైరెక్టర్ గారిని మన రమాదేవి గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం సార్. ఓం అగ్నిర్దస్యానాం అగ్నిర్భవేతి భవేతి. ఓం తచ్చయ్యోరావృణీమయే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదేత్. దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వ